మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. అధికారం కాదు, అహంకారం. ఏం చూసుకున్నా పొగరు నీకు? పొగరు కాదు, పవర్ ఆఫ్ అటార్నీ. అది నా భర్త చేతిలోనే ఉంది. ఒక్క పైసా కూడా మీకు సంబంధం లేకుండా మొత్తం వాళ్ళ పేరు మీదే రాసినట్టుంది. మా కళ్ళకి గంతులు కట్టి ఆస్తిని కొట్టేస్తావా? మోసం కాదు, మా కష్టానికి ప్రతిఫలం. అమ్మ నేనే మోసం చేశాను. మాకు ఈ ఇల్లు వద్దు, నువ్వు వద్దు. ఈ రోజు నుండి ఇదే మన బొమ్మరిల్లు. ఎలా ఉంది అమ్మా ఈ ఇల్లు? మీ అమ్మదేనమ్మా. అత్తయ్యదా? అవును, పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న నాకిచ్చిన ఆస్తి ఇల్లు. ఈ ఇంట్లోనే మా అమ్మ నాన్న ఉండేవారు. వాళ్ళ గుర్తుగా నాకు మిగిలిన ఆఖరి జ్ఞాపకం ఇదే. అందుకే ఇప్పటికీ దీన్ని పదిలంగా చూసుకుంటున్నాను. అందుకేనా ఇల్లు ఇంత నీట్గా ఉంది? నీ పెళ్లి కూడా అయిపోయిన తర్వాత నేను మీ అమ్మ రిటైర్మెంట్ లైఫ్ని ఇంట్లో గడుపుతాం అనుకున్నాం. మీరంతా మనవాళ్ళు మనవరాళ్లతో వస్తారు. ఇక్కడ చిన్న గార్డెన్లా కట్టించి పిల్లలతో కలిసి మీ అమ్మ నేను ఆడుకోవాలని ఎన్నో కలలు ఆశలు. అన్నీ చెదిరిపోయి అర్ధాంతరంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అర్ధాంతరంగా కాదండి, రిటైర్మెంట్ కన్నా కొంచెం ముందే వచ్చాం. అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులే ఇక్కడ ఉండబోతున్నాం. మీకు గుర్తుందా, నా మీద ప్రేమతో మా అమ్మ నాన్న మిమ్మల్ని ఇల్లరికని రమ్మనేవారు. అప్పట్లో రాలేదు, ఇప్పటికొచ్చారు. ఇది ఇల్లరికం కాదు కిరణ్మయ్యి. చేజేతులారా ఆస్తిని ఆనందాన్ని దూరం చేసుకుని ఈ వయసులో మనం అనుభవించబోతున్న నరకం. ఆస్తి ఆనందం ఆ రెండింటినీ కలిపి ఎందుకు మాట్లాడుతున్నారు? పెళ్ళైన రోజు నుండి మనం ఆనందంగా ఉండటం వల్లే ఆస్తిని సంపాదించుకున్నాం. అంతేకాని ఆస్తి ఉన్నంత మాత్రాన ఆనందపడలేదు. ఇప్పుడు కూడా ఆ ఆనందాన్ని మొదటి పెట్టుబడిగా పెట్టి మన జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టబోతున్నాం. ఈ కొత్త ఇల్లు అలవాటవ్వడానికి అందరికీ కొన్ని రోజులు పడుతుంది. అడ్జస్ట్ చేసుకోండి. ఇబ్బంది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ మీరుండగా మాకే దిగులు ఉండదత్తయ్య. ఇష్టం లేని మనుషులతో ఆ పెద్దింట్లో ఉండే కన్నా అభిమానించే అందరితో ఇక్కడ ఉండడమే నాకు నచ్చింది. నాకు కూడా ఇల్లు నచ్చిందమ్మా. నువ్వు మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. అక్కడ ఉండుంటే అన్నా వదినలతో రోజుకో గొడవ అయ్యేది. ఇల్లంటేనే భయం వేసేది. పిల్లలందరూ ఫ్రెండ్స్లా కలిసి ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఏ సమస్య రాదనుకున్నాను. కానీ ఏ కొమ్మ కా కొమ్మ దూరమై చివరికి 3 బారే గతి పడుతుందనుకోలేదు.
ఆ ఇంటి నుండి దూరం అవుతుంటే తిరిగి అందుకోలేని ఎన్నో జ్ఞాపకాలు మాయం అవుతున్నట్టు అనిపించింది. ఏమండి, ఊహించని బాధ కదా, ఒక్కసారిగా తగిలేసరికి గుండెకి కొంచెం భారంగా అనిపిస్తున్నట్టుగా ఉంది. వద్దండి, ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మీరంతా మర్చిపోండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. కన్న కొడుకు చేసిన మోసాన్ని తట్టుకున్న గుండె ఇది అంత సులువుగా ఆగిపోదు. ఏంటండి ఆ మాటలు? ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా నిరాశగా మాట్లాడితే ఏం బాగుంటుంది? హారిక, వెళ్ళి ఏ రూమ్ కావాలో సెలెక్ట్ చేసుకో. సరే. రేణు, నాన్నని గదిలోకి తీసుకెళ్ళు. సరే అమ్మా. రండాడి. ఇక మీదట ఏ డొనేషన్లు చేయకూడదు. మీ పెద్ద అబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండాలంటే మా పర్మిషన్ కావాలి. నేను కట్టిన ఇంట్లో నాకు పర్మిషన్ కావాలా? నీ దయ దాక్షిణ్యాల మీద బతకాలా? అంత పెద్ద మాటలు ఎందుకు కానీ మాకు నచ్చినట్టు మేము చెప్పినట్టు చాలు. బ్రతుకే బరువై నడిపేదలా ఏళ్లు క్రమశిక్షణతో, నిబద్ధతతో, కట్టుబాట్లతో నిలబెట్టిన కుటుంబం విడిపోయింది. మనుషుల్లో వచ్చే మార్పులు ఉమ్మడి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తాయని ఈరోజే అర్థమైంది. ముక్కలైపోయిన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేసే శక్తిని, ధైర్యాన్ని నాకివ్వు తండ్రి. ఈ రోజు నుండి కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నావు. నాకు తోడుగా ఉండు స్వామి. ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలిసిన క్షణమే ఈ ఇంట్లో ఉండాలనిపించలేదురా. నీ మీద అసహ్యం పుట్టినా ఈ ఇంటి మీద మమకారంతో అడుగు బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను. మాకు ఈ ఇల్లు వద్దు, నువ్వు వద్దు. సంజయ్, ఆ ఆలోచనలు వదిలే సంజయ్. వెళ్ళిపోవాలని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు. అది బయటకు చెప్పకుండా మనమేదో తప్పు చేసినట్టు క్రియేట్ చేశారు. వాళ్ళు వెళ్తూ కూడా మీ టాలెంట్ ని తక్కువ చేసి మాట్లాడారు. మనకే ఛాలెంజ్ చేశారు. ఎవరికి అందనంత ఎత్తెదిగి ఆ ఛాలెంజ్ లో గెలిచి చూపించాలి. అయినా వాళ్ళని మనం వెళ్ళిపోమని చెప్పలేదు కదా. నా మాట వింటూ ఇక్కడే ఉండండి అంటే ఆ మాట నచ్చక వాళ్ళే వెళ్ళిపోయారు. అంతా కిరణ్ వాళ్ళే. వాడొచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంలో మాట పెరిగి అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఏంటో. వాళ్ళకేం లోటు? ఉషా ఆల్రెడీ రమ్మని పిలిచింది కదా, అక్కడికే వెళ్ళుంటారు. లేకపోతే తరుణ్ కి పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి కదా, అక్కడైనా సెటిల్ అయి ఉంటారు.
వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్లారు. నువ్వేమో పిచ్చోళ్ళ ఇంకా వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు సంజయ్. ఎంతో ప్లాన్ చేసి ఎన్నో కష్టాలు పడి సాధించింది ఇది. ఈ ఆస్తిని అనుభవించాలి, ఎదగడానికి అవకాశంగా భావించాలి. అంతేగాని ఇలా తప్పు చేసినట్టు కుమిలిపోకూడదు. సంజయ్, నువ్వు అలా ఉండొద్దు. నువ్వు నవ్వుతూ ఉంటేనే నాకు ఇష్టం. నా కోసం ఒక్కసారి నవ్వు. సరే, ఒక పని చేద్దాం. కొన్ని రోజులు మనం ఎక్కడికైనా టూర్కి వెళ్దాం. అప్పుడైనా నీ మైండ్ చేంజ్ అవుతుందేమో. ప్లీజ్ మేఘనా, నా మనసేం బాగోలేదు. నన్ను కాసేపు మాట్లాడించుకో. అత్తయ్య, రేణు, అత్తయ్య, హారికక్క, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒకసారి రేణుని కాని అత్తయ్యని కాని పిలు. అత్తయ్య మావేలి కోసం పండ్లు తీసుకొచ్చాను, ఇచ్చి వెళ్తాను. ఓ, అత్తయ్యకి నీ మీద కోపం తగ్గిందని కాకా పెడుతున్నావా? చిన్న గీత పక్కన పెద్ద గీతలా నాకన్నా నువ్వు మంచిదానివని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్తో అత్తయ్యకి నిజానిజాలు తెలిసాయి కాబట్టి ప్రత్యేకించి నేను నిరూపించాల్సిన అవసరం లేదు. రేణు ఉందా ఇంట్లో? కళ్ళ ముందు నేనుండగా వాళ్ళెందుకు? నిన్ను చూడాలని నాకు లేదు. ఎదురుగా వచ్చావు కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. ఎదురుగా రాకపోతే అడ్డమైన వాళ్ళు లోపలికొచ్చే ప్రయత్నం చేస్తారు. నీతో నాకు మాటలు అనవసరం. ఒకసారి వాళ్ళని పిలు. ఉంటేనే కదా పిలవడానికి. పోనీ హారిక అక్కని పిలు. ఆవిడ కూడా లేదు. మీ అత్తగారు మామగారు ఎవ్వరూ లేరు. ఇల్లు మాకు వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఏమో, ఎవరికి తెలుసు. నీ మొగుడు స్టార్ట్ చేసిన గొడవ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్దదైంది. అరిచి అరిచి అలసిపోయి వెళ్ళిపోయారు. ఇంట్లో నుండి అందరినీ పంపించేసి ఎంత సింపుల్ గా చెప్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఏయ్, మాటలు తిన్నగా రాని. నేను పంపించడం ఏంటి? అత్తయ్య గారికి ఆత్మాభిమానం డోస్ ఎక్కువైపోయి ఆ డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయారు. దానికి కారణం నువ్వు, నీ బుద్ధి అని నాకు తెలుసు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఇంట్లో నుంచి నేను వెళ్ళడానికి కారణం నువ్వు అని తెలిసి కూడా అంతా నా కర్మ అనుకున్నాను తప్ప నిన్ను తిట్టుకోలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చేసిన దుర్మార్గానికి తప్పకుండా శిక్ష అనుభవిస్తావు. నువ్వు చేసిన పాపం బ్రతికినంత కాలం శాపంగా మారుతుంది. మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతస్తులు 3 నాళ్ల ముచ్చటగా మారుతుంది. మమ్మల్ని క్షమించండి మేడం. మీకు అన్యాయం జరుగుతుంటే ఆపగలిగే శక్తి లేక చూస్తూ ఉండిపోయాం. మీరు లేని ఆ ఇల్లు మాకు నచ్చటం లేదు మేడం. మేము అక్కడ ఉండలేకపోతున్నాం. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. అందుకే ఇద్దరం కలిసి ఒక డెసిషన్ తీసుకున్నాం.
ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే పనిచేస్తాం మేడం. ఇక్కడ మేం చేసుకునేంత పనులే కాని మీకు చెప్పేటంత పనులేవీ ఉండవు. పైగా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మీకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేము. జీతం ఎవరికి కావాలి మేడం? ఇన్నాళ్ళు మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటాం. దానివల్ల మీకు పుణ్యం వస్తుందేమో కానీ పూట గడవదు, కడుపు నిండదు. నా మాట విని మీరు ఆ ఇంట్లోనే ఉండండి. మా వల్ల కాదు సార్. మీ మంచితనానికి, నవ్వులకి, పలకరింపులకి బాగా అలవాటు పడిపోయాం. ఇప్పుడు అక్కడ 2 మనుషులు తప్ప ఏదీ లేదు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. దయచేసి మమ్మల్ని కూడా ఇక్కడే ఉండనివ్వండి మేడం. పండి, మా మీద ఉన్న గౌరవానికి, అభిమానానికి చాలా థ్యాంక్స్. మీరిక్కడే ఉండి పనులు చేయటం వల్ల ఏ రూపంలోనూ లాభం ఉండదు. మిమ్మల్ని నమ్ముకొని మీకు కుటుంబం ఉంటుంది. వాళ్ల కోసమైనా ఆలోచించండి. దయచేసి వెళ్ళండి. ఆలోచించే వీలు లేకుండా మా కుటుంబం బాధ్యతలు మీరే తీసుకున్నారు కదా మేడం. మా అక్కకి పెళ్లి చేశారు, నా తమ్ముడిని చదివించారు. నాకు ఇల్లు కొనుక్కోవడానికి సహాయం చేశారు. మా అమ్మ హాస్పిటల్ ఖర్చులకి మీరే డబ్బులు ఇచ్చారు. ఇంత సహాయం చేసిన మీ మేలు ఎలా మర్చిపోగలం మేడం? నీకోసం నువ్వు బ్రతకాలంటే కొన్ని మర్చిపోవాలి పాండే. గుర్తుపెట్టుకోవడం అలవాటైతే జీవితం మొత్తం కృతజ్ఞతలతో గడిచిపోతుంది. నా దగ్గర డబ్బుండేది కాబట్టి సాయం చేశాను. ఇప్పుడు లేదు కాబట్టి వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు నా మాట విన్న మీరు ఇప్పుడు మాత్రం ఎందుకు వినడం లేదు? అంతా అనుకున్నట్టే జరిగితే ఖచ్చితంగా మిమ్మల్ని నేనే పిలుస్తాను. నా మాట మీద నమ్మకం, గౌరవం ఉంటే మీరంతా ఆ ఇంట్లోనే పని కంటిన్యూ చేయండి. సరే మేడం, మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వస్తాం మేడం. వస్తాం సార్. వస్తాం సార్. జీతం కూడా వద్దంటూ పనివాళ్లు విశ్వాసం చూపిస్తున్నారు. రక్తం పంచుకు పుట్టినవాడు డబ్బు కోసం బంధాలకు విలువ లేకుండా బ్రతుకుతున్నాడు. మా అన్నయ్య అన్యాయంగా ఆస్తి లాక్కున్నాడని మీకు తెలుసు. లాలో ఏదో ఒక లూప్ హోల్ వాడి మీరే ఏదైనా న్యాయం చేయాలి. అలాంటి అవకాశమే ఉంటే మీతో చెప్పించుకుంటానా కిరణ్? మీ పేరెంట్స్ దయవల్లే నేను ఇంతగా ఎదిగాను. ఆ రుణం తీర్చుకోవాలని నాకు ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం చేతగాని వాడిని అయిపోయాను. ఏ లూప్ హోల్ లేకుండా చాలా తెలివిగా ఆస్తి ట్రాన్స్ఫర్ జరిగింది. అప్పటికి అన్ని డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేశాను. కానీ ఏ ప్రయోజనమూ లేదు. ఐఎమ్ సారీ కిరణ్. సరే సార్. అదేంటి అన్ని తిరిగి తీసుకొచ్చావు? వాళ్ళకి ఇవ్వలేదా? అడిగేది నిన్నే ఉషా, వాళ్ళకి ఇవ్వలేదా? అసలు మన ఇంటికి వెళ్ళావా? అది మన ఇల్లు కాదండి. ఉషా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఇంట్లో మేఘనక్క, బావగారు తప్ప ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏంటి? బయటికి ఏమైనా వెళ్ళారా? అవును, బయటికి వెళ్ళిపోయారు. లేదు లేదు, వాళ్ళు వెళ్ళలేదు.
వెళ్ళగొట్టారు. నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేశారు. అత్తయ్య మావయ్యని చూడ్డానికి మనం వెళ్ళిన రోజు గొడవ అయింది కదా, అప్పుడే మేఘన సంజయ్ ఉన్నన్ని రోజులు ఆ ఇంట్లోకి అడుగు పెట్టకూడదనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. నేను గుమ్మంలో నిలబడి అత్తయ్య మావయ్య కోసం చూస్తుంటే మేఘ నాకొచ్చింది. వాళ్ళని పిలువమని చెబితే చాలా పొగరుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. మరి సంజయ్ ఏం చేస్తున్నాడు? నేను వెళ్ళినప్పుడైతే లేడు. ఉన్నా ఏం చేస్తాడులేండి. ఆవిడ మాయలో ఉన్నాడు, మౌనంగానే ఉంటాడు. వాడికి అది తప్ప వేరే ఏం రాదు, ఏమీ చేయలేడు. అసలు అంత అసమర్థుడు మా అమ్మా నాన్న కడుపున పుట్టడం, నాకు అన్నయ్య అవడం నిజంగా నా కర్మ. మేఘనాక్క మాటలు వింటుంటే చాలా బాధ అనిపించింది. అందుకే మాటకి మాట చెప్పొచ్చాను. అమ్మా నాన్నల కన్నా పెళ్ళామే ప్రపంచం నమ్ముతున్నవాడు కొన్ని రోజుల కష్టానికి ఎన్నో ఏళ్ల కంపెనీని, ఆస్తిని సొంతం చేసుకున్నాడు. ఇంకా అమ్మా నాన్న దగ్గర ఏదైనా ఆస్తి మిగిలిపోయిందేమోనని ఆలోచించి బాధపడతాడే తప్ప చేసిన తప్పుకి పశ్చాత్తాపడని ఈడియట్ వాడు. ఆ మేఘనా అక్క నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదు, తన నోరే నొప్పి పుడుతుందని ఊరుకుంటాను. కానీ అత్తయ్య మావయ్యల గురించి తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను. పిల్లల మధ్య ఏ గొడవలు రాకుండా ఆస్తులు పంచాలి, ఎవరికి ఏ లోటు లేకుండా సెటిల్ చేయాలి అనుకున్నాం. ఆఖరికి మనమే ఆ ఇంటికి దూరం అయ్యాం. అమ్మా